వాట్సాప్ పీపుల్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి 16th ఆఫ్ జూలై. టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అవుతుంది. సో ఇప్పుడు మనం చీరాల వెళ్తున్నాం. పొద్దున ఆల్రెడీ 4కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎల్బీ నగర్ దాటి ముందుకు వచ్చాం. ఇప్పుడే ఫ్యూయల్ చేయించుకుంటున్నాం. అక్కడ ఫ్యూయల్ చేయించుకొని వ్లాగ్ చేద్దామని ఇటు వచ్చాం. మోస్ట్లీ ఇక్కడ నుంచి విజయవాడ టు గుంటూరు, గుంటూరు టు చీరాల. టోటల్ అయితే 8 అవర్స్. ఇప్పుడైతే విజయవాడ స్టాప్ అనుకుంటున్నాం. 4 అవర్స్ చూపిస్తుంది. లెట్స్ ఎంతసేపట్లో వెళ్తాము. మధ్యలో అప్డేట్స్ చేస్తూ ఉన్నాం. మధ్యలో వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే పెట్రోల్ లోడ్ అయిపోయింది, గాలి లోడ్ కొట్టించుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ నకరేకల్ దాటి కొంచెం ముందుకు వచ్చాము. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. చిన్న బ్రేక్, 1/2 అవర్ అలా కొంచెం కారకు కూడా రెస్ట్ ఇచ్చేసి మేము కూడా ఒక 1/2 అవర్ మెల్లగా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. నెక్స్ట్ ఇంకో 2 అవర్స్ తర్వాత మళ్ళీ బ్రేక్ కూడా తీసుకుంటాము. వాటర్ బ్రేక్ కానీ, రెస్ట్ రూమ్స్ బ్రేక్ కానీ. ఇంకా నాకు తెలిసి 3-4 అవర్స్ పడుతుంది విజయవాడకి ఇక్కడ నుంచి. మోస్ట్లీ 3 అవర్స్. నెక్స్ట్ విజయవాడ టు గుంటూరు హైవేకి వెళ్ళాలి. విజయవాడ లోపల నుంచి వెళ్ళాలంటున్నారు. చూడాలి, విజయవాడలో ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఇంకా లేట్ అవ్వచ్చు. మనమైతే చీరాల వచ్చేసాము. ఆఫ్టర్నూన్ 1:30 అయింది వచ్చేసరికి. వచ్చి లంచ్ తిని సెటిల్ అయ్యి ఇంకా పడుకున్నాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సరే ఒకసారి వ్లాగ్ చేసి మా రూమ్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాం. రూమ్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మీకు రూమ్ చూపిస్తా ఎంత బాగుందంటే చూడ. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇక్కడేమో సిట్టింగ్ ఏరియా ఇచ్చారు, ఒక 2 చైర్స్. ఇంకా ఇదేమో బెడ్. ఇది కింగ్ సైజ్ బెడ్. అండ్ ఇది చూస్తే మంచి ఈ బ్యాక్ ఫ్రేమ్ ఈ 3 చాలా బాగుంది ఇది. అండ్ మొత్తం వుడ్. ఇక్కడ మొత్తం వుడ్. అండ్ ఇక్కడ చూడండి, అది కట్టపోయినట్టుంది, మినీ బార్ అంట. అంటే ఎక్స్పెక్ట్ చేసిన లోపల మనకి అన్నిట్లో ఇచ్చేలాగా కాఫీ ప్యాకెట్స్, మిల్క్ పౌడర్స్ అండ్ ఎక్సెట్రా, ఒక 2 గ్లాసెస్. ఇంకా ఇక్కడేమో కెటిల్ ఉంది, ఒక చిన్న ఫ్రిడ్జ్. ఇందులో వచ్చేసి అయితే ఒక 2 వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాము అంతే. ఒక చిన్న స్పేస్, నేచర్ థింగ్ లాగా బాగుంది. ఇక్కడ వరకు బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి టీవీ అండ్ చెప్పేది కింగ్ సైజ్ బెడ్. ఫ్యాన్స్ ఏం లేవు, డైరెక్ట్ ఒకటే ఏసీ వెంట్ ఉంది. ఒక చిన్న ఫ్యాన్ ఇచ్చాడు, అదే కెటిల్ అక్కడ ఉంది. అండ్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ రూమ్, ఇది సూట్ రూమ్ అనమాట. కింగ్ సైజ్ బెడ్తో పాటు ఇలా మీరు ఇక్కడికి వచ్చేస్తే ఒక క్వీన్ సైజ్ బెడ్ విత్ హోమ్ ఇలా ఈ షేప్లో ఒక హోమ్లా ఇచ్చి హాఫ్ ఏమో టీవీకి ఇచ్చాడు, హాఫ్ ఏమో ఎంట్రన్స్. ఎంత కోజీగా, ఎంత బాగుంది చూడండి. ఇది అసలు అదిరిపోయింది. ఈ ప్లేస్ పర్టికులర్లీ లైక్ పడుకోవడానికి అయితే బెస్ట్ ఆప్షన్ ఆఫ్ దిస్ హోల్ సూట్. అండ్ ఇంకొక బెస్టెస్ట్ థింగ్ ఒకటి ఉందన్నమాట. అదే బాత్రూంలో ఈ జకూజీ. ఆలోచించండి, బీచ్లో ఫుల్గా ఆడేసి మంచిగా వేడి నీళ్ళ జకూజీలో మీరు అలా చిల్ అవుతుంటే ఎంత బాగుంటుందో. అండ్ ఇంకా ఈ జకూజీతో పాటు బాత్రూమ్ కూడా చాలా బాగుంది. వాష్ బేసిన్, అదేమో టాయిలెట్, అండ్ ఇదేమో స్నానం చేయడానికి గ్లాస్ ఫ్రేమ్. రూమ్ అయితే వచ్చేసి ఇలా ఉంది, కానీ
మీరు నమ్మరు ఎంత బాగుందంటే రూమ్ అయితే చాలా 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 బాగుంది. చిన్నగా ఉంది కానీ స్పేస్ అంతా వాడుకున్నాడు డిజైన్ చేసేటప్పుడు అయితే. నీట్, క్లీన్, స్మాల్ అండ్ సింపుల్. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. సో టైం అయితే ఇప్పుడు వచ్చేసి 8 అయింది. ఇప్పుడు దాకా 4:30 నుంచి 6:30 వరకు బీచ్లో స్పెండ్ చేసాము. బీచ్లో మంచిగా టైం స్పెండ్ చేసాము. సన్సెట్ చూసాము. సన్సెట్ అయిపోయిన తర్వాత మంచిగా పూల్ ఉందన్నమాట. మనకి పూల్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు పూల్ ఉంది. పూల్లో ఒక 1 అవర్ చిల్ అయ్యి 7:30 వరకు చిల్ అయ్యాము. 7:30 నుంచి ఇప్పుడు వరకు ఫ్రెష్ అయ్యి ఇంకా లైన్గా ఒక్కొక్కరు ఫ్రెష్ అవుతున్నాము. నేను కార్లోకి వచ్చా వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళడానికి. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినాలి. నాకు తెలిసి ఈ రోజుకైతే ఇంతే. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకున్న పడుకుంటాం కాబట్టి ఈ రోజుతో డేని ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు Day 1 అనమాట. రేపు నాకు తెలిసి విల్ గో టు అనదర్ బీచ్ అండ్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం నాకు తెలిసి మోస్ట్లీ ఈ రోజే లాస్ట్. సో రేపైతే మనము చీరాల నుంచి ఇంకో బీచ్కి వెళ్ళి బీచ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాము. ఇప్పటికైతే ప్లాన్ అది. రేపు మళ్ళీ ఏమన్నా కొత్త ప్లాన్ అయితే రేపు ఇంకో వీడియోలో చెప్తాం. సో ఈరోజు Day 1 కింద పెడతాను, రేపు Day 2 కింద పెడతాం. సో దట్ మనకు కన్ఫ్యూజన్ ఉండదు. ఆల్ రైట్ దెన్. ఇప్పుడు ఇక్కడ లొకేషన్ది రిసార్ట్ది షార్ట్ వస్తుంది. రిసార్ట్ పేరు వచ్చేసి ఆలా బీచ్ రిసార్ట్స్ అనమాట. చాలా బాగుంది. మాకు ఇప్పుడు ఎంత పడింది, 8,000 పడింది. సింగిల్ సూట్ రూమ్, 4 మెంబర్స్ ఉన్నాము. అందరు మెడల్సే. ఈ లొకేషన్ షార్ట్స్ పెడతాను, అవి చూసేసి డే 9 చేద్దాం. బాయ్.